ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాసులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాసుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి శ్రావణ మాసంలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏదనుకుంటారో అది చేయగలుగుతారు, తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. మీ ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు చకచకా పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులు కష్టపడితే కొంత మంచి ఫలితం ఉంటుంది. కొంచెం కష్టపడితే అనుకున్న దానికన్నా కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు, మంచి ర్యాంకులు పొందగలుగుతారు. నిరుద్యోగులు మీ క్వాలిఫికేషన్ని తగ్గటువంటి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు ఉన్నత స్థానాల్ని అధిరోహించగలుగుతారు. ప్రేమికులకు చాలా సంతోషంగా ఉంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. అలాగే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా కొంత ఎదగగలుగుతారు. బంధుమిత్రులతోటి వివాదాలన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులందరూ కలిసిమెలిసి ఉంటారు. బంధుమిత్రుల వాళ్ళ యొక్క కార్యక్రమాలలో శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. మీ బంధువుల యొక్క శుభకార్యాలలో మీరు పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో అందరూ శుభవార్తలు వినడం జరుగుతుంది. అపనిందలతోటి అవమానాలతోటి కుమిలిపోయిన వారు ఈ శ్రావణ మాసంలో అవన్నీ తొలగిపోయి మీకంటూ ఒక మంచి గుర్తింపు వస్తుంది, మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి బదిలీలు ఏర్పడతాయి. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు కూడా మీకు దూరం అయిపోతారు. శత్రువులందరూ కూడా దూరం అయిపోతారు. శత్రువులు కొంతమంది మిత్రువులుగా మారుతారు. మీ యొక్క సహాయ సహకారాల కోసం మీకు ఎంబడే ఉంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచో మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే జాక్ పాట్స్ అవి తప్పకుండా నెరవేరుతాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా
మీకు అనుకూలంగా ఈ శ్రావణ మాసంలో జరుగుతాయి. రాజకీయ నాయకులకి ఆనందంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు. ఆర్థిక పరంగా చాలా సంతోషంగా ఉంటారు. మహిళా మండలి నిర్వర్తించే వారికి మంచి గుర్తింపు ఉంటుంది సంఘంలో. ప్రభుత్వం ద్వారా మంచి అవార్డులు కూడా పొందగలుగుతారు ఈ మహిళా మండలి వాళ్ళు. కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు సూపర్ మార్కెట్లు పెడతారు. మంచి పేరు ప్రఖ్యాతలు, కొత్త కొత్త సూపర్ మార్కెట్లు, కొత్త కొత్త బిజినెస్లు కూడా పెట్టడం జరుగుతుంది. వాటి వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు. మంచి లాభాలను పొందగలుగుతారు. ఆర్థిక పరంగా చాలా ఎదగగలుగుతారు. ప్రతి మనిషిని ఆలోచించి అతనితోటి జర్నీ చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇంకా కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మోసగాళ్ళు చాలామంది ఉంటారు, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. సెల్ ఫోన్లో చూసేటప్పుడు కానీ డబ్బు కోసం ఆశపడకండి, దానివల్ల మీరు నష్టపోయే సూచనలు. చాలామంది క్రైమ్ దొంగలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ. డబ్బు ఒక్కసారి చేయి జారిందా తిరిగి రావడంతో కల్లా. కాబట్టి ఆర్థిక పరంగా ఎదగగలిగేటువంటి ఈ శ్రావణ మాసంలో డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకోండి, జాగ్రత్తగా వినియోగించుకోండి. ఎప్పటి నుంచో మీరు బంగారు నగలు కొనుక్కోవాలనేటువంటి ఆశతోటి తప్పకుండా మీరు కొనుక్కోండి. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇంకా ఇంకా మీరు ఎదగాలి అనుకున్నప్పుడు, మీ సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు కాలభైరవ స్వామిని ఒక్కసారి పూజ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం పూట అభిషేకించుకోండి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి ఎరుపు రంగు చీరని, ఎరుపు రంగు గాజుల్ని, కమలం పూలు, పసుపు, కుంకుమ, అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ పండ్లు, ఇవన్నీ బియ్యము, ఇవన్నీ అమ్మవారికి వాయినంగా సమర్పించి మీ మనసులోని కోరికని అమ్మవారికి విన్నవించుకోండి. తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. మీ కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటుంది. అలాగే అమ్మవారిని ధ్యానం చేస్తూ అయ్యవారిని విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి చదవండి, లేకపోతే వినండి. అలా చేయడం వల్ల అయ్యవారు అమ్మవారు సంతోషపడి మీకున్న కష్టాలన్నీ తీరుస్తారు. తప్పకుండా మీరు కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. సర్వే జనా సుఖినో.